Hey guys, welcome to my channel Smart Money Square. Yes, a channel for a trader by a trader. ఓకే, లాస్ట్ వీడియోలో మనము స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఏ రకంగా ఇన్వెస్ట్ చేయాలి అనేది తెలుసుకున్నాం. అయితే స్టాక్ మార్కెట్లో ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలి అంటే ముందుగా యాక్చువల్గా ఎందుకు చేయాలి అనేది కూడా తెలుసుకున్నాం. మనం ఒక కంపెనీలో లాంగ్ టర్మ్ మనకు మినిమం 3 to 5 years నుంచి ఇంకా అంతకంటే ఎక్కువ మనము ఇన్వెస్ట్ చేయాలి అంటే కంపెనీ గురించి పూర్తిగా నాలెడ్జ్ మనకు ఉండాలి. పూర్తిగా నాలెడ్జ్ ఉండాలంటే దానికి ఖచ్చితంగా ఫండమెంటల్గా మనము అన్ని అనాలిసిస్ చేయాలి. ఓకే, దానికంటే ముందు మీకు కొన్ని కంపెనీల చార్ట్స్ చూపిస్తాను, లైఫ్ టైం చార్ట్స్ చూడండి. ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐషర్ మోటార్స్, బోష్, అఫ్ కోర్స్ ఇంకా చాలా ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ 4 చార్ట్స్ చూసారు కదా. లైఫ్ టైంలో అంటే అవి స్టార్ట్ అయిన నుండి ఇంతవరకు 20 to 30% సిఏజిఆర్ రిటర్న్ ఇచ్చాయి. ఇంకా అంతకంటే ఎక్కువే ఉన్నాయి. నేను అవరేజ్గా చెప్తాను అన్ని కలిపి. అది ఫండమెంటల్ అనాలిసిస్కు ఉన్న పవర్. అంటే మనం ఒక కంపెనీని అనలైజ్ చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే లాభాలు అవి ఆ విధంగా ఉంటాయి. ఓకే, మరి ఆ అనలైజ్ మనం చేయవచ్చా? అది చేయాలంటే కంపల్సరీగా మనము సిఏలమై ఉండాలా, లేదా ఇంకా దాని గురించి ప్రొఫెషనల్ అయి ఉండాలా అనుకుంటున్నారా? లేదు. దాన్ని మనము ఈజీగా ఎలా చేయాలి అనేది మనం నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరు దాన్ని చేయొచ్చు. ఫండమెంటల్ అనాలిసిస్ మనం చేయాలి అంటే మనకు ముఖ్యంగా కోర్స్ ఏదైనా యుద్ధం చేయాలంటే మనకు ఆయుధాలు అవసరమే కదా. ఇక్కడ కూడా మనకు 4 ఆయుధాలు మనకు ఖచ్చితంగా అవసరం ఉంటాయి. ఒకటి, ఫస్ట్ ఇంపార్టెంట్, కంపెనీ యొక్క యాన్యువల్ రిటర్న్స్ యాన్యువల్ రిపోర్ట్స్. వివిధ రకాలైన రిపోర్ట్స్ ఉంటాయి. ఆ రిపోర్ట్స్ యొక్క డేటా అవసరం పడుతుంది. రెండవది, ఇండస్ట్రీ రిలేటెడ్ డేటా కావాలి. 3, న్యూస్ యాక్సెస్ డేటా ఉండాలి మనకు. 4, వీటన్నిటిని మనం ఒక టూల్లో వేసుకొని మనకు అనుకూలంగా క్యాలిక్యులేషన్స్ కానీ ఇంకా వేరే ఏమైనా ఒక టేబుల్ లాగా అందంగా తయారు చేసుకోవడానికి మనందరికీ తెలిసిన ఇష్టమైన టూల్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కావాలి. దట్స్ ఇట్. ఈ 4 టూల్స్ మన దగ్గర ఉంటే మనము ఒక కంపెనీని త్రూగా డీప్గా దాన్ని స్టడీ చేయొచ్చు. ఓకే, ముందుగా దీన్ని అప్రోచ్ అయ్యే విధానాలు తెలుసుకుందాం మనం. ఒకటి, నాన్ న్యూమరిక్ ఆస్పెక్ట్ పై ఉంటుంది. 2, న్యూమరిక్. న్యూమరిక్ అంటే ఇందాక మనం మాట్లాడుతున్నట్టు రిపోర్ట్స్లో అంకెలు ఉంటాయి కదా. కంపెనీ యొక్క గ్రోత్ ఏంటి, ప్రాఫిట్ ఏంటి, లేదా లాస్ ఏంటి, అండ్ ఆర్డర్స్ ఉన్నాయా, ఇప్పటివరకు అలా అని ఏదైతే నంబర్స్ ఉంటాయో ఆ నంబర్స్తోని మనము చేసేది న్యూమరిక్. కంపెనీ యొక్క నాన్ న్యూమరిక్ ఉంటాయి. నాన్ న్యూమరిక్ ఎలాగంటే మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ నాన్ న్యూమరిక్ గురించి తెలుసుకుందాము. మొదటిగా మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్. మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ అంటే మేనేజ్మెంట్ ఇంతవరకు ఏ రకమైన బిజినెస్ చేశారు, వాళ్ళు నిజంగా నమ్మకమైన బిజినెస్ పర్సన్ అయినా, చేయగలరా, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, అలాంటి దాన్ని మనము తెలుసుకోవాలి. 2, ఇథిక్స్. అంటే వాళ్ళు వృత్తి ధర్మాన్ని పాటించి దాన్ని ఖచ్చితంగా చేయగలిగే ఎథిక్స్ వాళ్ళకు ఉన్నాయా, లేదా వాళ్ళపైన ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయా, అలాంటివి కూడా మనము అనలైజ్ చేయాలి. కోర్స్ ఇవాళ రేపు మనకు ఇంటర్నెట్లో దాదాపు అన్ని రిపోర్ట్స్ దొరికిపోతున్నాయి. మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అలాగే కార్పొరేట్ గవర్నెన్స్, వాళ్ళు మన కంపెనీని ఏ విధంగా ఆపరేట్ చేయగలుగుతున్నారు, ఇంకా మైనారిటీ షేర్ హోల్డర్ని వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు. అంతేకాకుండా 1% కంటే ఎక్కువగా ఉన్న షేర్ హోల్డర్లను వాళ్ళు ఏ విధంగా కంపెనీపై ప్రభావం చూపిస్తున్నారు, వీళ్ళు వాళ్ళతో ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతున్నారు. అంతేకాకుండా షేర్ ట్రాన్సాక్షన్స్ పెద్ద ఎత్తున జరిగినప్పుడు, అంటే ప్రమోటర్సే షేర్ను కొన్నప్పుడు లేదా అమ్మినప్పుడు, ట్రాన్సాక్షన్ జరిపించినప్పుడు
ఆపరేటర్లు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉండే విధంగా మనకు అన్యూజువల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయా అనేటివి మనము అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు వాళ్ళకు సంబంధించిన ఖర్చులు అంటే సపోజ్ ఏదో పేరు పైన చెప్పి పార్టీ ఇస్తుంటారు. అలా కొన్ని వాళ్ళకు వాళ్ళ రిలేటివ్స్‌కు వాళ్ళకి సంబంధించిన పార్టీ యొక్క ఖర్చులను కంపెనీ దాంట్లోనే చూపిస్తున్నారా? అండ్ ప్రమోటర్స్ వాళ్ళు తీసుకునే సాలరీస్ ఏ విధంగా ఉన్నాయి? కొంతమంది హెవీగా తీసేసుకుంటారు సాలరీస్. అలా అలాంటి సాలరీస్ ఏమైనా ఎక్కువ తీసుకుంటున్నారా? అలాంటివి కూడా మనం తెలుసుకోవాలి. వాటిని మనము తెలుసుకుంటే ఆ కంపెనీ యొక్క ఓవరాల్‌గా మనకు ఆ కంపెనీ ఎలాంటిది అన్న ఒక అవగాహన అయితే వచ్చేస్తుంది. ఓకే. ఆ అవగాహన వచ్చిందా? ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ అండ్ గుడ్. యూ కెన్ గో ఫర్దర్ అంటే అప్పుడు మనం న్యూమరిక్ ఆస్పెక్ట్ అనాలిసిస్ మనం చేసేసుకోవాలి. ఓకే. మనము ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకోవాలంటే 4 మనకు టూల్స్ కావాలనుకున్నాం గదా! దాంట్లో మొదటిది కంపెనీ యాన్యువల్ రిపోర్ట్స్. ఓకే. ఒక కంపెనీ గురించి మనము థరోగా తెలుసుకోవాలి అంటే కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్స్ మనకు స్టడీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కంపెనీ యాన్యువల్స్‌లో డైరెక్టర్ రిపోర్ట్స్. డైరెక్టర్స్ వాళ్ళిచ్చే రిపోర్ట్ ఏందంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో ఉన్న సమ్మరీని వాళ్ళు దాంట్లో ఇస్తారు. దాంతో పాటు ఫ్యూచర్ విజన్ ఆ రిపోర్ట్స్‌లో ఉంటుంది. ఇక రెండవది ఆడిటర్ రిపోర్ట్. ఆడిటర్ రిపోర్ట్‌లో వాళ్ళిచ్చిన దాన్ని వీళ్ళు అంతా సరిచూసుకొని ఆడిట్ గురించి మీకు తెలిసే సీఏస్ అందరూ ఏ విధంగా చేస్తారు అనేది. సో, బ్యాలెన్స్ షీటు వాళ్ళు తీసుకొచ్చిన ఒక వర్క్ యొక్క డీటెయిల్స్, సేల్స్ ఇలా ప్రతిదికి సంబంధించిన దాన్ని వాళ్ళు ఆడిట్ చేసి సర్టిఫై చేస్తారు. ఇండియాలో మనకు ఏదైతే రెగ్యులేటరీ ఉందో వాళ్ళు అప్రూవ్ చేసే విధంగా వాళ్ళు సర్టిఫై చేసి ఆ రిపోర్ట్స్ ఇస్తారు. అది ఆడిటర్ రిపోర్ట్. 3 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్‌లో ఫైనాన్స్‌కి సంబంధించింది రావడము, పోవడము, మిగతా విషయాలకు సంబంధించిన అన్ని స్టేట్మెంట్స్ దాంట్లో ఉంటాయి. ఆ తర్వాత షెడ్యూల్స్ అండ్ నోట్స్. ఈ 4 మనకు ఈ కంపెనీ రిపోర్ట్స్‌లో దొరుకుతాయి. ఓకే. ఫైనాన్షియల్ స్టేట్మెంట్‌లో స్టాక్ బ్యాలెన్స్ షీట్ ఒకటి. స్టాక్ బ్యాలెన్స్ షీట్ అంటే ప్రస్తుతం ఉన్న ఇన్‌కమ్ స్టేట్మెంట్‌లో కంపెనీ యొక్క లావాదేవీలకు సంబంధించిన దాని డీటెయిల్స్ ఉంటాయి. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. మనీ ఎలా వచ్చింది? ఏ సోర్స్ నుంచి వచ్చింది? మళ్ళీ ఎక్కడికెళ్ళింది? వాటెవర్ అది ప్లస్ అయినా, మైనస్ అయినా దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో, షెడ్యూల్స్ అండ్ నోట్స్. నోట్స్‌లో షెడ్యూల్స్ అంటే మనకు తెలిసిందే. కంపెనీ వాళ్ళు చేసుకునే ప్రతి ఒక్క ఈవెంట్‌కి కానీ, వాళ్ళ ఆర్డర్స్ కానీ, వాళ్ళు జరుపుకునే ఆ యొక్క విధానాన్ని. అది ప్రతి కంపెనీ తను అనుగుణంగా చేసుకుంటుంది. అదేవిధంగా నోట్స్ కూడా. నోట్స్ వాళ్ళేంటంటే, ఈ సంవత్సరం ఎలా జరిగింది? సో, నెక్స్ట్ ఇయర్ వాళ్ళు చేసుకోవాలంటే దానికి సంబంధించిన కొన్ని వాళ్ళు నోట్స్ చేసుకుంటారు. అదే అఫ్‌కోర్స్ నథింగ్ బట్ నోట్స్. వాటిని చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో, వీటన్నిటి గురించి డీటెయిల్‌గా ఒక్కొక్క వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం. బట్ ఓవరాల్‌గా ఫండమెంటల్ అనాలిసిస్‌లో మనకు ఈ రిపోర్ట్స్‌లో ఏమేమి ఉన్నాయనేది మనం ఇప్పుడు చూస్తున్నామన్నట్టు. ఓకే. స్టేట్మెంట్ తర్వాత వాల్యుయేషన్ రేషియో. అంటే కంపెనీ యొక్క లిక్విడిటీ, ఫ్యూచర్ అవసరాలకు కంపెనీ దగ్గర అంటే కంపెనీ యొక్క అవసరాలు తీర్చగలిగే సామర్థ్యం ఉందా? అనేది దాంట్లో చూస్తాం. ఆ రిపోర్ట్‌లో మనకుంటుంది. అండ్ యాక్టివిటీ రేషియోస్. అండ్ ఇన్ ఫ్యూచర్ వాళ్ళ టార్గెట్స్‌ను అచీవ్ చేయడానికి వాళ్ళు చేసే యాక్టివిటీస్ ప్లాన్స్ ఏంటి? అది యాక్టివిటీ రేషియో. లివరేజ్ రేషియో అంటే వాళ్ళ రిస్క్ అండ్ ప్రాఫిట్‌కు వాళ్ళు చేసుకునే లివరేజ్ రేషియో ఏంటి? దాన్ని ఆ రిపోర్ట్‌లలో మనము చూస్తాము. ఇంకోటి ప్రాఫిటబిలిటీ రేషియో అంటే వాళ్ళ యొక్క మార్జిన్స్ ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళు
అమ్మే విధానమే ఎలాగా ఉంది, వాళ్ళకు వచ్చే లాభాలు ఏ రేషియోలో ఉన్నాయి, వాళ్ళు అంటే వాళ్ళ ఉత్పత్తి యొక్క ప్రైస్ ఏదైతే ఉందో దానికంటే వాళ్ళు ఎంత మార్జిన్లో పెట్టి అమ్ముతున్నారు, అలాంటి విషయాలన్నీ మనము ఆ రిపోర్ట్స్లో తెలుసుకుంటాము. ఇంకోటి వాల్యుయేషన్ రేషియో. వాల్యుయేషన్ అంటే పేరులోనే ఉంది. వాల్యుయేషన్ రేషియో అంటే ఆ యొక్క షేర్ యొక్క ఏదైతే సాధారణ ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ కంటే వాల్యుయేషన్ ప్రైస్ ఏదైతే ఉంటుందో యాక్చువల్ ప్రైస్ ప్రస్తుతం ఉన్న షేర్ ధర దానికంటే పైన ట్రేడ్ అవుతుందా, దానికంటే కింద ట్రేడ్ అవుతుందా, దాన్ని బట్టి చూసి ఆ కంపెనీ ఓకే మనం దీంట్లో ఎంటర్ కావచ్చు అన్న విషయాలు మనము తెలుసుకోవచ్చు. ఇది ఫండమెంటల్ అనాలిసిస్. అంటే ఏ స్టాక్ అయినా మనం ఈ రకంగా ప్రతి ఒక్కటి మనము చెక్ చేసి దాంట్లో ఎంటర్ అయినప్పుడు లాంగ్ టర్మ్‌లో మనము మంచి విజయాలు సాధిస్తాం. ఇందాక మనం వీడియో స్టార్టింగ్‌లో చూసిన చార్ట్స్ లాగా. సో, మీకు కూడా ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకొని చేసి మంచి స్టాక్‌లో ఇన్వెస్ట్ చేస్తారని నెక్స్ట్ వీడియోలో టెక్నికల్ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థాంక్ యూ.